మిత్రులందరికీ పునః స్వాగతం. ఒక మంచి పాట 1972లో వచ్చిన బడిపంతులు సినిమాలో ఒక మంచి పాటను గురించి వాళ్ళు మాట్లాడుకుందాము. ఈ బడిపంతులు ప్రత్యేకత ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఈ బడిపంతులు ప్రధాన పాత్ర వేశాడు. ఆయన భార్యగా అంజలీదేవి వేసింది. ఒక పల్లెటూరులో ఒక పంతులు, ఆ బడి పంతులకి ఉండే ఆ ఊరు వాతావరణం ఎలా ఉంటుంది, ఆ వాతావరణంలో పంతులు గారికి వచ్చే సమస్యలు ఏంటి, అన్నిటిని చూపిస్తూనే బడి పంతులకు ఆ రోజుల్లో ఉన్న కుటుంబ సంబంధాలు, ముఖ్యంగా సమాజంతో ఉండే సంబంధం ఎలా ఉంటుందని చెబుతూనే ఇంట్లో ఈతి బాధలు ఎలా ఉంటాయి అని చెప్పి తీసినటువంటి సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ రోజుల్లో రిటైర్ అయిన జీవితం మీద ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తారు. రిటైర్ అయిన జీవితంలో దాదాపు అప్పుడు 55-58 ఏళ్ళకి రిటైర్ అయ్యేవాళ్ళు. రిటైర్ అయిన తర్వాత కొడుకులు వీళ్ళ మీద వాళ్ళ బాధ్యత మర్చిపోయి కుటుంబానికి సపోర్ట్ చేయాల్సినటువంటి ఘట్టంలో వాళ్ళు సంసారాలు పెట్టుకొని వేరుపడి ఎక్కడికో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఉండటానికి కష్టమవుతుంది. కూతురు వీళ్ళకి బాధగా ఉంటుంది. కూతురుని పోషించడం, ఆమె పెళ్లి చేయడం కూడా కష్టమవుతుంది. కట్నం ఇవ్వలేదని చెప్పి కూతురుని ఇంటికి పంపిస్తారు. ఆ బియ్యపు మనిషి, ఆయన అల్లు రామలింగ ఆ పాత్ర వేశాడు. ఇలాంటి సందర్భంలో అప్పుడు ఆయన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, భార్యాభర్త విడిపోయి చెరొక కొడుకు దగ్గర ఉంటారు. అప్పుడు వాళ్ళు పొందినటువంటి వేదన ఎలా ఉంటుంది. వాళ్ళకు ఒక మనవరాలు, రామకృష్ణ కూతురు. ఆ మనవరాలు అప్పుడు చిన్న పాప ఆమె శ్రీదేవి మనవరాలు పాత్ర వేసింది. అయితే శ్రీదేవి పాడిన పాట బూచాడమ్మ బూచాడన్న పాట అప్పటికిప్పటికీ పాపులర్. అయితే ఈ పాటలో, ఈ సినిమాలో ఇంకొక పాట ఏంటంటే మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు అన్నది ఈ పాట చాలా ఫేమస్. ఆత్రేయ గారు ఈ పాట రాశాడు. ఈ సినిమాకి కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చాడు. ఈ కేవి మహాదేవన్ గారి సంగీతంలో ఆత్రేయ రాసిన ఈ పాటను గురించి వాళ్ళు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ బడిపంతులకు ఉన్నటువంటి ఈ పాత్ర వేసేటప్పుడు 60 ఏళ్ల ముసలి పాత్ర వేయాలి. రామారావు గారు అప్పటికి టాప్ హీరోగా పేరు, మంచి మంచి ఫామ్లో ఉండి వేసేటప్పుడు ఎవరో ఆయనకు సలహా చెప్పారట, ఈ ముసలి పాత్ర వేస్తే ఇది మీకు నెగిటివ్ షేడ్ వస్తుంది దీంట్లో, దీనివల్ల మీ కెరీర్కి ఇబ్బంది అవుతుంది, ఈ ముసలి పాత్ర వేయొద్దని చెప్పి అప్పుడు సలహా ఇచ్చారట. కానీ ఆయన ఒప్పుకోలే, ఛాలెంజ్ తీసుకొని వేస్తాడు, ఈ పాత్ర వేస్తాడు. గమ్మత్ ఏంటంటే 72లో ఈ సినిమా ముసలి పాత్రలు వేసిన సినిమా తర్వాత, ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే 77లో అనుకుంటా అడవి రాముడు వచ్చింది. అడవి రాముడు సినిమాలో పూర్తిగా మాస్ హీరో. ఇది ఎన్టీఆర్ ప్రత్యేకత. అంతేకాదు 1963లో వచ్చిన నర్తనశాలలో కూడా ఈ పేడివాడి పాత్ర, బృహన్నుల పాత్ర వేయొద్దని కూడా అన్నారు. కానీ ఛాలెంజ్కి తీసుకొని వేశాడు, దాన్ని కూడా మెప్పించాడు. ఎన్టీఆర్ ప్రత్యేకతలో ఇది ఒక ప్రత్యేకత. అయితే ముఖ్యంగా ఈ బడిపంతుల సినిమాలో ఎన్టీఆర్ నటన అపురూపం అని చెప్పి కీర్తించారు. ముఖ్యంగా కొడుకింట్లో ఉన్నప్పుడు, ఆయనకి కుష్ఠవ్యాధి, క్షయవ్యాధి వచ్చిందని దూరంగా నెట్టినప్పుడు, భార్య రాసిన ఉత్తరాన్ని చదువుకోవాలని వస్తూ కళ్ళజోడు కింద పడినప్పుడు, కళ్ళజోడు కింద పడితే ఆ పడిన పెంకుల్లో ఒక పెంకు తీసుకొని ఇట్లా దగ్గర పెట్టుకొని ఆ లెటర్ చదివేటప్పుడు ఎన్టీఆర్ ప్రదర్శించిన ఆ నటన అప్పటికిప్పటికి చాలా గొప్పగా అపురూపం ఉందని చెప్పి చెప్తారు విశ్లేషకులు. చాలా గొప్ప నటన అది. ఎన్టీఆర్ మాత్రమే ఇలాంటి పాత్రలు ఇలా మెప్పించగలరు. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఆ తర్వాత చాలా సంవత్సరాలకి హిందీలో వచ్చింది. అది ఈ హిందీలో వచ్చిన సినిమా బాగ్బాన్ అని చెప్పి అమితాబ్ బచ్చన్, హేమమాలినితో వచ్చింది. దాని ప్రత్యేకత ఇది. అయితే ఇది ఇంతకుముందు తమిళంలో శివాజీ గణేషన్ చేశారట ఈ పాత్ర. ఇక ఆ పాట చూద్దాం రండి ఒకసారి. ఇందులో నాకు బాగా నచ్చే ఆ వాక్యాలు కొన్ని ఉంటాయి, అది మీరు తప్పనిసరిగా వినాలి. ఈ కాయినింగ్ ఒక్కొక్క చిన్న పాట ఇది చూడండి. మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు అంజలి పాడుతుంటుందన్నమాట. ఈ సూత్రముతో ఈ కుంకుమతో నన్ను కడతేరి పోనిండు, మీరు ఉండగానే నేను వెళ్ళిపోవాలంటుంది ఆమె. పోనిండు చరణం. ఉపకారాలే చేసి తినో ఎరగక అపకారాలే చేసి తినో ఒడిదుడుకులలో తోడై ఉంటిని మీ అడుగున అడుగై నడచి తిని. స్లోగా వస్తున్నటువంటి ఈ సంగీతం మహాదేవుని సృష్టించిన సంగీతానికి, ఈ సాహిత్యానికి అపురూపంగా కుదిరింది. ఉపకారాలే చేసి తినో ఎరగక అపకారాలే చేసి తినో
ఒడుదుడుకులలో తోడై ఉంటిని, మీ అడుగున అడుగై నడచితిని. అంటే సాంప్రదాయకమైనటువంటి భార్య తాను ఎలా ఉన్నది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఇల్లాలుగా చూపిస్తుంటాడు అనమాట. ఆ తర్వాత చూడండి, ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలసి మీరున్నారు. ఇది సాహిత్యంలో ప్రత్యేకత. రెక్కలు అనే మాటను రెండు అర్థాలు ఎలా వాడారు చూడండి. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలసి మీరున్నారు, పండుటాకులము మిగిలితిమి, ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి. ఆత్రేయ ఇక్కడ ఉన్నాడు. ఆత్రేయ సాహిత్యంలో సులభంగా చిన్న చిన్న మాటలతోటి లోతైన భావాలను పలికించడంలో ఇది ప్రత్యేకత అనమాట. రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు, రెక్కలు అలసి మీరున్నారు, అది ఓకే. పండుటాకులము మిగిలితిమి, వయసు ముదిరిపోయి పెద్దవాళ్ళు అయిపోయి అలసిపోయి పండుటాకుల్లాగా మిగిలినాము, ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి. ఇంకెంతకాలం బతుకుతాం అనొచ్చు కదా, కానీ అనకుండా ఏమంటాడు, పండుటాకులము మిగిలితిమి, ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి. ఇక్కడ కవి ఉంటాడు. కవి ఇలా చెప్పగలిగినప్పుడే కవి అవుతాడు. ఇలా ఆత్రేయ పాటల్లో ఉన్న ప్రత్యేకత అంతా ఇది. చిన్న చిన్న మాటలతోటి అద్భుతంగా వర్ణిస్తాడు. ఇంకా చివరిది చూడండి. ఏ నోములు నే నోచితినో ఈ దేవుని పతిగా పొంది తిని. భర్తను గురించి చెప్తుంది. ఏ నోములు నే నోచితినో ఈ దేవుని పతిగా పొంది తిని, ప్రతి జన్మ మీ సన్నిధిలో ప్రమిదగా వెలిగే వరం అడిగి తిని. ఇది మనకి 7 జన్మల బంధం అని సాంప్రదాయకంగా చెప్పేది. 7 జన్మల బంధం భార్యాభర్తలకు ఉండేది, అలా కొనసాగి వస్తుందని చెప్పి హిందూ సంస్కృతిలో ఒక నమ్మకం. అదే నమ్మకాన్ని ఇక్కడ చెప్పాడు. 3 చిన్న చిన్న చరణాల్లో అద్భుతంగా వర్ణించినటువంటి పాట ఇది. 2 కొడుకులు, ఒక కొడుకుగా రామకృష్ణ వేస్తాడు, ఇంకో కొడుకుగా కృష్ణరాజు వేస్తాడు. వీళ్ళిద్దరూ చివరిలోకి రియలైజ్ అవుతారు. ఆయన బడిపంతులు గారి ఇంటిని అమ్మే పరిస్థితి రావడం, ఆ అమ్మే ఇంటిని వేలం వేస్తుంటే ఆయన శిష్యుడైనటువంటి జగ్గయ్య దాన్ని కొనడం, ఆ జగ్గయ్య ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావడం. ఈ కథ అంతా చాలా బాగుంటుంది. 72లో వచ్చినటువంటి ఈ సినిమాలో చిన్న మనవరాలి పాత్రలో బాలనటిగా వేసినటువంటి శ్రీదేవి ఆ తర్వాత అదే తాతగారికి హీరోయిన్గా వేసింది. శ్రీదేవి ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో హీరోయిన్గా వేశారో చెప్పాల్సినటువంటి పని లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గమ్మత్ ఇదే, చాలా బాగుంటుంది. మిత్రులారా, ఇది ఒకటే కాదు, ఇంకా బడిపంతుల సినిమాలో ఇంకొకడ బూచాడమ్మ బూచాడన్న పాట కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా వీలైతే మీరు చూడండి. ఎన్టీఆర్ నటన వైదుష్యాన్ని మీరు చూడవచ్చు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి.